వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం బంజారా శ్రీ క్రియేషన్స్లో ఉన్నాం. అయితే ఇక్కడ డిఫరెంట్ శారీస్ కలెక్షన్ అంతా కనిపిస్తోంది. అయితే ఆ శారీస్లో ట్రెడిషనల్తో పాటుగా ఫ్యాన్సీగా ఉన్న శారీస్ని కూడా చూపించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీనివాసరావు గారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుని ఆ శారీస్ చూద్దాం. బాగున్నారా? ఫైన్, వెరీ గుడ్. అయితే ఈరోజు ఏ శారీస్ చూపించబోతున్నారు మెయిన్గా? ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు కాన్సెప్ట్స్ వచ్చి ఎక్కువ ప్లెయిన్ శారీస్ విత్ హెవీ బ్లౌజెస్ నడుస్తున్నాయండి. షిఫాన్ కానీ జార్జెట్ కానీ అట్లా నెట్టెడ్ కానీ దాని కాన్సెప్ట్ మీద కొన్ని చేయడం జరిగింది. నేను ముందు అవి చూపెడతాను. ఓకే, ఫైన్. అయితే ఈ శారీ షిఫాన్ లో వచ్చింది. ఇది ప్యూర్ షిఫాన్ మీద మీకు 3D కలర్స్ లో వస్తుంది మేడం. 3 కలర్స్ లో వస్తుందండి. ప్లెయిన్ శారీ వచ్చి 3 కలర్స్ షేడ్ లో వచ్చి దీనికి లైట్ గోల్డ్ పైపింగ్ వస్తుందండి. ఓకే, చిన్న ఒక ½ ఇంచ్ లాగా గోల్డ్ కలర్ తీసేసుకుంటారు. మిగతా అంతా కూడా షేడెడ్ వస్తుంది. అయితే పింక్స్ లో వచ్చిందా మెయిన్ గా కలర్స్? లైట్ పింక్, డార్క్ పింక్ అండి. లైట్ పింక్, డార్క్ పింక్ అట్లా షేడెడ్ వస్తుంది అన్నమాట. ఓకే, దీనికి అలాగే యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇలా హెవీ బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుందండి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు నడిచేదంతా కూడా కాన్సెప్ట్ అంతా ఈ సీజన్ అంతా కూడా సింపుల్ సారీ హెవీ బ్లౌజ్ కాన్సెప్ట్ బాగా నడుస్తుంది అండి. అంటే మీ దగ్గర యాక్చువల్ గా ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఈ ప్యాటర్న్స్ లో కూడా తీసేసుకునే ఉంటారు కదా ఈ క్లాత్ మెటీరియల్స్ లో. కొంతమంది ఇట్లా కూడా కొంతమంది మీకు సైజెస్ బాగుంటాయి, బాగా ఫిట్టింగ్ సెట్ అవుతుంది లేదని కొంతమంది ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలా ఆలోచన ఉన్న వాళ్ళకి ఇలా కూడా మనం గైడ్ చేయడం జరుగుతుంది అనమాట. లేదు మాకు రెడీమేడ్ బ్లౌజే కావాలి, అర్జెన్సీ ఉంది అనుకుంటే కనుక మన దగ్గర యాజ్ ఇట్ ఈస్ పీస్ మనకి రెడీగా కూడా ఉంటుంది. ఓకే, సేమ్ సింపుల్ సారీ హెవీ బ్లౌజ్ రెండు రెడీగా సెట్ ఉంటుంది. అలా కూడా పిక్ చేసి పట్టుకెళ్ళచ్చు. ఓకే, అయితే ఈ సారీస్ అనేవి ఇలా ప్లెయిన్స్ లో రెడీగా ఉంటాయి. రెడీ మీకు ఎన్ని షేడ్స్ కావాలంటే అన్ని షేడ్స్ మన దగ్గర రెడీగా ఉంటాయండి. ఓకే, అండ్ దీనికి బ్లౌజెస్ ఈ రకంగా సెట్ చేసేస్తారు. అంటే దీనికి సెపరేట్ చార్జెస్ ఉంటాయి? రెండు కలిపి ఒకటే ప్రైస్ ఉంటుంది మేడం. ఇలా సారీ విత్ బ్లౌజ్ వచ్చి మీకు 4000 పడుతుందండి. ఓకే, అయితే వితౌట్ బ్లౌజ్ తీసుకోవాలనుకుంటే మరి వాళ్ళు కూడా అలా కూడా తీసుకోవచ్చు. మీకు బ్లౌజ్ కాస్టింగ్ ఏదైతే ఉంటుందో మేము అది మైనస్ చేసి మిగతాది ఇచ్చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్న శారీలోనే షిఫాన్ సేమ్ ఈ శారీ కూడా అదే కదా? ఓకే, ఈ శారీ కూడా షేడెడ్ ఉంది. అయితే ఇందులో రెడ్ దగ్గరలో ఉంది కదా, రెడ్ అండ్ పింక్ ఈ షేడ్స్ లో తీసుకున్నారు. అయితే దీనికి ఎలాంటి బ్లౌజెస్ అన్నా సెట్ అవుతాయడానికి ఇలాంటి ఎగ్జాంపుల్, ఎందుకంటే బోట్ నెక్ లో కానీ ఇంకా ఎలాంటి దాంట్లో కన్నా సెట్ అయిపోతుంది. కొంచెం ట్రెడిషనల్ గా ఉండాలంటే ఆ రకంగా తీసుకోవచ్చు ప్లెయిన్స్ లో, ఫ్యాన్సీ కావాలంటే ఈ రకంగా కూడా తీసుకోవచ్చు. ఎంత కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నా దీనికి బాగా సెట్ అవుతుంది కదా. ఓకే, ఈ రకంగా తీసుకుంటే ఇందులో కలర్స్ ఉంటాయా మనకి? వీటిలో మనకి వేరియేషన్స్, కలర్ వేరియేషన్స్ చూసుకుంటే ఇలా మనకి అన్ని కూడా డిఫరెంట్ బ్లౌజెస్ డిఫరెంట్ సారీస్ దొరుకుతాయండి. ఈ కలర్ ఉన్నదంటే మీకు కంప్లీట్ గా ఆరెంజ్ పైన వచ్చిందండి. రైట్, లైట్ ఆరెంజ్ మధ్యలో మళ్ళీ మీకు మస్టర్డ్ యాడ్ అవుతుంది అనమాట. లైట్ ఆరెంజ్ మస్టర్డ్ లైట్ అలా డార్క్ లైట్ అట్లా షేడెడ్ కనిపిస్తోంది మనకి. ఇలా డైరెక్ట్ గా చూస్తే కాదు కానీ ఒక షేడ్స్ లో చూస్తున్నట్లయితే ఆ డార్క్ షేడ్ అనేది కనబడుతుంది. దానికి మనం ఏంటంటే ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇలా సెట్ చేయడం జరిగింది. ఓకే, ఇది అనేది అంటే పర్టికులర్ గా ఇది చూస్తే ఇందాక దాని కాంబినేషన్ కి ఈ కాంబినేషన్ కొంచెం మైల్డ్ గా కనిపిస్తుంది కదా, మైల్డ్ లుక్ ఉంది, చాలా బాగుంది ఇది కూడా. అయితే పర్టికులర్ గా వస్తే ఈ క్లాత్ మెటీరియల్ కూడా అంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది దీనికి బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్టబుల్. అండ్ ఈ బ్లౌజ్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే బెనిఫిట్స్, దీంట్లో ఇంకొక 2-3 కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు పింక్ కలర్ సారీ ఉన్నా కూడా దాన్ని కూడా వేసుకోవచ్చు, గోల్డ్ సారీ ఉన్నా వేసుకోవచ్చు, దానికి కూడా సెట్ అవుతుంది. ఈవెన్ ఇది బోట్నెక్ స్టైల్లో దీన్ని తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఈ పార్ట్ అంతా కూడా ఎక్కువ కవర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం నెట్టెడ్ లో కావాలనుకున్న వాళ్ళకి సెట్ అవుతుంది. ఇది కూడా అలానే ఉంటుందా కాస్ట్? ఇది అరౌండ్ సేమ్ 3,400. ఓకే, అక్కడ వరకు వస్తుంది. ఓకే, ఇందులో ఇంకా వెరైటీస్ ఉన్నాయా లేదంటే వేరే డిజైన్స్ చూద్దాం? వేరే డిజైన్స్ కూడా ఉంటాయండి. ఇవే టైప్ లోనే మనకు ఇప్పుడు ఇది ప్యూర్ రా సిల్క్ అంటారు దీన్ని. ఓకే, ఇందాక మనం చూసింది ఏంటంటే రా సిల్క్ లో కూడా వస్తాయండి. ఇందాక మనం షిఫాన్ పైన మాట్లాడుకున్నాము, అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ అలాగే మల్టీ కలర్స్ లో మీకు రా సిల్క్ పైన వస్తుందండి. ప్యూర్ రా సిల్క్ పైన 2 టైప్ షేడ్స్ అనమాట. ఇప్పుడు ఇందాక మనం చూస్తే ఏమంటే ఇలా నిలువుగా వచ్చినాయి అన్ని కూడా, కానీ ఇది ఆఫ్ లో షేడెడ్ వస్తుంది అనమాట. ఓకే, ఆరెంజ్ లో ఒక 2 షేడ్స్ దగ్గర కనిపిస్తున్నాయి అండ్ పింక్ లో ఒక 2 షేడ్స్, అటు సైడ్ చూస్తుంటే అంటే ఇంకొంచెం దగ్గరికి వచ్చేటట్టు మనకి లైట్ పింక్ షేడ్ వచ్చింది. అట్లా మెజంతా పింక్ టైప్ లాగా అలా వచ్చి ఇలా షేడ్ వచ్చడం జరిగింది. దీనికి ఏంటో మనం ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తామండి. ఇలా
ఓకే, సో అన్నిటికీ సెట్ అయ్యేలాగా తీసుకున్నారా? ఓకే, ఇందులో ఉన్న 2-3 కలర్స్కి కూడా దగ్గర దగ్గర సెట్ అయ్యేలాగా ఈ రకంగా తీసుకున్నారు. మల్టీ కలర్స్ బ్లౌజెస్, హెవీ బ్లౌజెస్ అనేవి రన్నింగ్ కాబట్టి దీన్ని ఏ రకంగా డిజైన్ చేసుకుని మనం ఆల్మోస్ట్ ఒక 2-3 శారీస్ ఏ శారీస్ కన్నా మ్యాచ్ చేసేసుకోవచ్చు ఇది ఈజీగా. రా సిల్క్లో కూడా ఈ రకంగా వస్తున్నాయి. జనరల్గా అయితే ఇప్పటి వరకు ఎక్కువ శాతం జార్జెట్ లేదా షిఫాన్స్లోనే ఎక్కువ చూస్తున్నాం కదా. మనం ఇప్పుడు కొత్తగా ఏంటంటే రా సిల్క్ మీద ఫస్ట్ ప్రయోగం చేయడం జరిగింది. ఇది రా సిల్క్ కూడా మనకంటే ప్యూర్ రా సిల్క్ ఉంటుంది. రా సిల్క్ కనుక చాలా మంది వెయిట్ ఉంటుందని అనుకుంటారు, బట్ ఇది చాలా లైట్ వెయిట్ లో వచ్చింది. అయితే షిఫాన్స్ లో ఏంటంటే కొంచెం ట్రాన్సీగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఈ క్లాత్స్ లో తీసుకుంటే. ఓకే, ఇది ఎంత పడుతుంది మరి? ఇది వచ్చి మీకు 5000 దాకా పడుతుంది. ఓకే, రా సిల్క్ మెటీరియల్ అనేది కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఓకే, అంటే ఈక్వల్ టు పట్టు సారీ టైప్ కాబట్టి రా పట్టు కాబట్టి మీకు అంత ప్రైస్ వస్తుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అనేది ఎప్పటికీ స్ట్రాంగ్ గా ఉంటుంది, అంత సాధారణంగా ఇదేమీ కాకుండా ఉంటుంది కాబట్టి. ఓకే, దీనికి విత్ బోర్డర్స్ అలాంటివి కూడా మనకు కావాలనుకుంటే కస్టమైజ్డ్ ప్రకారం మనకి ఏమైనా కాంట్రాస్ట్ బోర్డర్స్ అట్లాంటివి ఏమైనా కావాలంటే కూడా అలా కూడా మనం అటాచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే చాలా మటుకు ఇప్పుడు ట్రెండ్ ఏముందంటే ప్లెయిన్ సారీ విత్ హెవీ బ్లౌజ్ లో వెళ్తున్నారండి. అది బార్డర్స్ అవన్నీ ఏంటంటే అందరూ ఆల్మోస్ట్ అందరూ యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇలా కొంత ట్రెండ్ నడుస్తుంది బాగా. ఓకే ఓకే అండి, మరి ఇంకా నెక్స్ట్ ఇంకా ఎలాంటి సారీస్ ఉన్నాయి? ఇదే టైప్ లో మీకు ఇది ఆర్గంజా అంటారండి. ఆర్గంజాలో మీకు షేడెడ్ అన్నమాట, డిఫరెంట్ కాంబినేషన్ లో చేయడం జరిగింది. చాలా లైట్ వెయిట్ అండి. ఆర్గంజా అనేది మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మన కలర్ కాంబినేషన్స్ కి వస్తే కనుక ఇది కొత్త అంటే ఐ మీన్ న్యూ కలర్ ఇష్టం అనమాట. ఇది ఇంత ముందులో కాకుండా బ్లూ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఏజ్ పర్సన్స్ కూడా బాగా సెట్ అవుతుంది కదా. చాలా బాగుంటుంది. ఇది పళ్ళు పార్ట్ వస్తుందండి మనకి, ఇట్లా ర్యాంబో వస్తుంది. తర్వాత సారీ అంతా మనం చూసుకుంటే ఇట్లా అప్ టు షోల్డర్ వరకు కూడా ఇట్లా ర్యాంబో వస్తుంది పైన. కింద బార్డర్ అంతా కూడా కంప్లీట్ గా ర్యాంబో రన్ అవుతుంది. సేమ్ అటు ఇటు అవి ర్యాంబో రన్ అవుతూ మిడిల్ లోంచి ఒక మైల్డ్ కలర్ ఆరెంజ్ లో ఒక లైట్ షేడ్, రైట్, ఆ షేడ్ లో మొత్తం అంతా మిగతా ఫ్యాబ్రిక్ అంతా వచ్చేది. చాలా మట్టుకి ఈ పీచ్ కలర్ అంటే కొంతమంది ఏమనుకుంటారు బ్లాక్ బార్డర్, రెడ్ బార్డర్ అట్లాంటివి వేసుకోవడం మనకి ఏంటంటే యూజువల్ గా నడుస్తున్నది. అది అందుగురించి దీన్ని ర్యాంబోలోనే కొంచెం షేడ్ డిఫరెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. పీచ్ బ్లూ అనేది ఇప్పుడు కొత్త కాంబినేషన్ ఇప్పుడు. ఓకే, అంటే ఈ డిజైన్స్ అన్ని మీ దగ్గర చేపిస్తుంటారే? ఇవన్నీ కూడా మనమే చేపిస్తామండి. మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తెచ్చుకుని నాకు నచ్చేటట్టుగా నేను డిజైన్ చేసుకుంటాను. ఓహో, ఓకే ఓకే. ఇప్పుడు అదే ఒకవేళ కాంబినేషన్ వద్దు ఈ కాంబినేషన్ కావాలి ఇలా కావాలంటే కూడా మన కస్టమైజ్ కూడా మనం కావాలంటే డైయింగ్ చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది మన దగ్గర. ఓకే, సో మరి దీనికి బ్లౌజెస్ ఏ రకంగా? బ్లౌజ్ వచ్చి మీకు కస్టమర్ బట్టి చాయిస్ బట్టి ఉంది అండి. ఇదేదో మన మల్టీ కలర్ ఉంది కాబట్టి మన మల్టీ కలర్ బ్లౌజ్ ఏమైనా కూడా మనం సెట్ చేయడం జరుగుతుంది. ఓకే, వాళ్ళ చాయిస్ ప్రకారం తయారు చేస్తాం. ఇది ఎంత ఉంటుంది మరి? సారీ ఒకటే వచ్చి 3200 ఉంటుంది. ఓకే, సో ఈ ఫ్యాబ్రిక్ స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఏంటంటే మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది మెయిన్ థింగ్. ఓకే, అండ్ ఇది కూడా కొంచెం ఎక్కువ ట్రాన్సీగా కాకుండా మిడిల్ గా ఉంటుంది. ఓకే అండి. ఇందాక మీరు అన్నట్టుగా మనకి బార్డర్ అటాచ్మెంట్ నెట్టెడ్ పైన షిఫాన్ పైన వేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాం కదండి. ఇలాగ మన రెడీ సారీ అనమాట, రెడీ టు వేర్. ఇంకా మీకు బార్డర్ అటాచ్మెంట్ అది చేసి రెడీగా. ఇది వచ్చి మీకు కంప్లీట్ గా నెట్ పైన వస్తుంది మేడం. నెట్ పైన ఎంత ఏంటంటే లేస్ వర్క్ అండి. ఇదంతా కూడా కంప్లీట్ గా మీకు ఏంటంటే వర్క్ వచ్చి చూడండి చాలా నీట్ గా ఉంటుంది. చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్, చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్, అలాగా మీకు అంతా ఉలెన్ వర్క్ అంటారు కదా, ఉలెన్ వర్క్ లో తీసుకోవడం జరిగింది అనమాట. బార్డర్ లో వచ్చేటప్పటికి ఏమంటే గుజరీ స్టైల్లో ఉలెన్ వర్క్ చేయడం జరిగింది. దానికి వచ్చి మీకు కాంట్రాస్ట్ బార్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని మల్టీ కలర్స్ అన్ని తీసుకున్నారు. అవునండి, దీనికి ఏదైతే మన బార్డర్ లో ఉన్న కలర్స్ అన్ని కూడా దీనికి వేయడం జరిగింది. ఈ పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లా వస్తుందండి. సారీ అంతా కూడా ఆల్ ఓవర్ మొత్తం బార్డర్ రన్ అవుతుంది. ఆల్ 3 సైడ్స్ బార్డర్ అయితే రన్ అవుతుంది. ఓకే, ఇదంతా వెల్వెట్ లో తీసుకున్నారు కదా, జనరల్ క్లాత్ కాకుండా వెల్వెట్ లో తీసుకున్నారు. అయితే ఇక్కడ వచ్చేసరికి మాత్రం ఇది ఉలెన్ లో తీసుకున్నారు, ఉలెన్ వర్క్. సో అందువల్ల ఈ ప్రిల్స్ పార్ట్ అంతా లేదంటే ఇక్కడ మనం మొత్తం స్టెప్స్ పెట్టేసుకున్నట్లయితే ఈ పార్ట్ అంతా కూడా మొత్తం హెవీగా కనబడుతుంది. యాజ్ వెల్ యాజ్ మనం ఏంటంటే బ్లౌజ్ కూడా కస్టమైజ్ ప్రకారం ఇలా మల్టీ కలర్ బ్లౌజ్ తయారు చేయడం జరుగుతుంది. స్లీవ్స్ హెవీగా వచ్చి ఫ్రంట్ అంతా ప్లెయిన్ వచ్చి అట్లా మనకి వర్క్ కూడా కనబడాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్ వస్తుంది మేడం. స్లీవ్స్ వచ్చి మల్టీ కలర్స్ తోటి వస్తుందండి. ఓకే
ఓకే. సో మరి దీనికి బ్లౌజెస్ అయితే మల్టీ కలర్స్లో ఏమైనా సెట్ చేసుకోవచ్చు. దీనికి అలాంగ్ విత్ మీరైతే ఏదైనా ప్రిఫర్ చేసి ప్రిఫర్ అంటే మనం దీన్ని బట్టి ఓన్లీ ఇది రా సిల్క్ వచ్చి రెడ్ కలర్ ప్రింట్ ఇస్తున్నామండి. స్లీవ్స్ బ్యాక్ ఇది వస్తుంది మేడం. ఓకే. అట్లా అన్నమాట. ఇది ఎలా ఇది కాస్ట్ వైస్ వచ్చి మీకు బ్లౌజ్ విత్ రెడీమేడ్ కావాలంటే 7000 అవుతుందండి. ఓకే. చాలా హెవీగా వర్క్ హెవీగా ఉంది. ప్లస్ ఈ వర్క్ స్పెషాలిటీ ఏంటంటే మీకు కంప్లీట్ ఉలెన్ వర్క్ అండి. ఇది మొత్తం సారీ అంతా చూస్తే మొత్తం ఆల్ ఓవర్ అంతా సారీ కూడా చాలా నిండుగా కనబడుతుంది. ఇంతలా ఉన్నా కూడా లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి. ఓకే. ఇందాక మనం అనుకున్నట్టయితే ర్యాంబో చూసాం కదండి, అది వచ్చి మనం ఆర్గంజాలో చూసాము. ఇది వచ్చి చందేరి అండి మొత్తం టోటల్ గా. ఓకే. చందేరిలో జనరల్ గా అంత ఎక్కువగా డిజైనర్ అనేవి చూడడం. మనం ఏంటంటే కంప్లీట్ గా దీని వచ్చి మనం షేడెడ్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చి మీకు పళ్ళు పాటు వచ్చి 2 టైప్ షేడ్స్ లాగా వస్తుందండి. ఒకటి పింక్, గోల్డ్, గ్రీన్. ఓకే. ర్యాండమ్ డిజైన్ లాగా కనిపిస్తుంది. 3 టైప్స్ లాగా వచ్చింది. అండ్ ఎవ్రీ కలర్ అలా తీసుకున్నారు కదా. గ్రీన్ అండ్ లైట్ షేడ్ వస్తూ మళ్ళీ పీచ్, డార్క్ పీచ్ కలర్ లోకి కనిపిస్తుంది. దీని మీద అంతా అంటే జనరల్ గా బెనారస్ మీద ఏదైతే మీకు గోల్డెన్ బూటీ వస్తుందో చందేరిలో కూడా అట్లా గోల్డెన్ బూటీ వస్తుంది అనమాట. పైన వచ్చి షోల్డర్ టైప్ అంతా వస్తుంది, పిల్స్ తోటి మొత్తం అంతా వస్తుంది అనమాట ర్యాంబో డిజైన్. ఓకే. మిడిల్ పార్ట్ అంతా గ్రీన్, లైట్ గ్రీన్. ఇది కాంబినేషన్ కొంచెం న్యూ కాంబినేషన్ మేడం ఇది. రైట్. అంటే మైల్డ్ కలర్స్ లాగా కనిపిస్తుంది. పిస్తా గ్రీన్ అనేసరికి కొంచెం మైల్డ్ గా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం రేర్ గా దొరికే కలర్ కూడా ఇది. అవునండి. ఓకే. దీనికైతే ఇలా పింక్ కలర్ బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది. పింక్ కలర్. డార్క్ కలర్స్ తీసుకుంటే అంటే సారీ ఎక్కువ లైట్ ఉంది కాబట్టి డార్క్ పింక్ వేస్తే కొంచెం హైలైట్ అవుతుందని పింక్ ఇస్తాం మనం. దీంట్లోనే ఇంకా డిఫరెంట్ కలర్స్ అండ్ ఈ వర్క్ కూడా వస్తాయి. మీకు ఇలా కావాలనుకుంటే మనం ఇంకా కలర్స్ కూడా చాలా దొరుకుతాయి మేడం ఇట్లా ర్యాంబోస్. అయితే ఈ బుటీస్ అనేవి గోల్డే వస్తుంది మేడం. గోల్డే వస్తుంది. అవునండి. ఓకే. మరి ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చి మీకు 4-5 దాకా పడుతుంది మేడం. ఓన్లీ సారీనా? ఓన్లీ సారీ. ఓకే. సో చూస్తున్నారు కదా ఇలాంటి డిఫరెంట్ సారీస్ అన్ని అంటే ఒకదానికి ఒకటి అన్మ్యాచ్డ్ క్రియేషన్స్, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద డిఫరెంట్ డిజైన్స్ తో డిజైన్ చేస్తూ ఉన్నారు. కస్టమర్ చాయిస్ ప్రకారం కూడా ఆల్ సారీస్ అన్ని కూడా డిఫరెంట్ గా డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. ఎంత హెవీగా కావాలన్నా అలాగే సింపుల్ గా కావాలన్నా అన్ని అవైలబుల్ ఉంటాయి శ్రీ క్రియేషన్స్ లో. నెక్స్ట్ సారీ చూద్దామా అండి? అవునండి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది డబుల్ ర్యాంబో అండి మొత్తం అంతా. ఓకే. అంటే ఇందాక మనం పైన అలాగే కింద బాటమ్ సైడ్ మాత్రమే చూసాము. ఇది పళ్ళు వచ్చి హెవీగా వస్తుందండి ఇలాగా ర్యాంబోలో. అలాగే సారీ కడికి ఇలా వచ్చినట్టు ఆల్ ఓవర్ వచ్చినట్టు ఇలాగా ర్యాంబోస్ వచ్చి ప్లీట్స్ పార్ట్ అంతా మళ్ళీ కంప్లీట్ ప్లెయిన్ వస్తుందండి. ఓకే. ఓకే. ప్లీట్స్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ప్లీట్స్ పార్ట్ దగ్గరికి వచ్చేది కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది. దీంట్లోనే కొద్దిగా లైటర్ షేడ్ ఉంది, లైట్ అండ్ డార్క్ షేడ్స్ వచ్చినాయి మేడం ర్యాంబోలోనే దీంట్లో కూడా. ఓకే. ఇది కూడా అదే రకంగా కాకపోతే బాగా హైలైట్ అవ్వకుండా కొంచెం మైల్డ్ గా వెళ్ళిపోతుంది. మనకి ఏంటంటే ఎక్కువ పళ్ళు మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయడం జరిగింది. మల్టీ కలర్ అనేది పళ్ళు ఒక దగ్గరికి వచ్చి డిజైనర్ స్టైల్లో చేయడం జరిగింది అనమాట. ఓకే. మరి దీనికి బ్లౌజెస్ ఎలా తీసుకోవాలి? బ్లౌజ్ మీకు దీనికి పింక్ వస్తుంది మేడం. దీనికి పింక్ వస్తుందా? పింక్ క్రాస్ పైన మీకు yellow పైపింగ్ తోటి కంప్లీట్ గా వస్తుందండి. మరి ఇది ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చి 4,500 పడుతుంది మేడం. నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు ఫ్యాన్సీలో ఎలాగైతే చూసామో అలాగే ఇది ఒకటి కంప్లీట్ గా మన దగ్గర డిఫరెంట్ సారీ అండి. ఇది మనకి బనానా సారీ అంటారు మేడం దీన్ని. ఆల్మోస్ట్ అందరికంటే బాగల్పూర్ అనేటప్పటికి మనకి అందరికీ ఐడియా ఉంటుందంటే క్రీమ్ కలర్ బేస్ లో ఉండేది అనేది బాగల్పూర్ అనే ఒక ఐడియా ఉంది. బట్ బాగల్పూర్ లోని ఇది బనానా సారీ అంటారు. ఐ మీన్ అరటిమోనా ఉంటుంది కదండి, దాన్ని పీచ్ లా తయారు చేసి వీవింగ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా లైట్ వెయిట్ విత్ కంఫర్టబుల్ గా ఉంటుంది బాడీకి. ఓకే. ఎస్పెషల్లీ కొంచెం ఏజ్డ్ గ్రూప్స్ కి అవునండి, ఏజ్డ్ గ్రూప్ కి సెట్ అయ్యేటట్టుగా మన ఆల్ ఓవర్ కంప్లీట్ హ్యాండ్లూమ్ వీవింగ్ లో వస్తుందండి. మీకు బాడీ వైజ్ గా చూసుకుంటే పళ్ళు వైజ్ గా చూస్తే మనకి ట్రెడిషనల్ టచ్ లాగా వచ్చి పళ్ళులో కూడా మనకి లోటస్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ సారీ అంతా కూడా మనకి బార్డర్ అంతా లోటస్ రన్ అయిందండి. పైన మల్టీ కలర్ బార్డర్, కింద కూడా మల్టీ కలర్ బార్డర్. సారీ అంతా కూడా మీకు మగ్ బుట్టి వస్తుంది మొత్తం. ఇందులో కంప్లీట్ గా మనకి జూట్ కూడా యూజ్ చేయడం జరిగింది మేడం. బుట్టీస్ లో కూడా మనం చూడపోతే ఇక్కడ బుట్టీస్ లో కూడా మనకి జూట్ కూడా యూజ్ చేశారు. ఓకే. బోర్డర్స్ లోని అలాగే ఇక్కడ కూడా జూట్ వచ్చింది. అవునండి. ఓకే. అండ్ సారీ అంతా ఇదే రకంగా కంటిన్యూ అయిపోతుంది. అంటే ఈ పార్ట్ ఇలాగే ఇలా వచ్చేది. బనానా సారీ అనేది ఏంటంటే స్పెసిఫిక్ గా దొరికే ఐటమ్ మేడం నా దగ్గర. అంటే నేను కేరళ వెళ్ళినప్పుడు చూడటం జరిగింది. అక్కడ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి మనం చేయించాం అనమాట. ఓకే. సో ఇలా స్పెషల్ గా కావాలి, కొంచెం రేర్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో అలాంటివి కావాలన్నా ఆర్డర్ ప్రకారం మీరు ఇస్తారు. దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ కూడా బేసికల్ గా ఏంటంటే ఈ క్రీమ్ కలరే వస్తుంది మేడం, బేస్ కలర్ వస్తుంది. దాని మీద మల్టీ కలర్స్ అనేవి మనకి బుట్టీస్ గానీ అవి గానీ మనం చేంజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఎలా పడుతుంది మరి? దీనికి 6,000 దాకా పడుతుంది మేడం. దీని బ్లౌజ్ వచ్చి మనకి ఇలాగా బార్డర్ వస్తుందండి, స్లీవ్స్ విత్ బార్డర్ వస్తుంది. ఇది బ్లౌజ్ అండి.
ఓకే, సో సేమ్ బేజ్ కలర్ వచ్చేసి స్లీవ్స్ కి మాత్రము లోటస్ ఫ్లవర్స్ యాడ్ అవుతూ ఈ బోర్డర్స్ కంటిన్యూ అవుతుంటాయి. మనకి కోటాస్ లో కూడా చాలా వెరైటీ ఉంది మేడం. కోటా ఉన్నాయి, కొల్లం పట్టు ఉన్నాయి, ఇక్కత్ పట్టు అని ఉన్నాయి. మన దగ్గర అన్ని రకాల సారీస్ దొరుకుతాయి మేడం, అట్లానే ఏం లేదు. అంటే నేను ఎట్లా అంటే వీక్లీ ఈ వారంలో దొరికినాయి నెక్స్ట్ వీక్ మళ్ళీ చేంజ్ చేస్తుంటాను, మళ్ళీ ఆ వీక్ చేంజ్ చేస్తాను. కొంచెం వేరియేషన్ కస్టమర్ కనబడాలి కాబట్టి వీక్లీ మనం చేయడం జరుగుతుంది. ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎక్కడైతే ఉందో వెరైటీ ఉందో అవన్నీ కూడా గ్యాదర్ చేసి కస్టమర్ కొంచెం దగ్గరగా ఉండేటట్టుగా హైదరాబాద్ లో పెట్టడం జరిగింది. ఓకే, అందులో స్పెషల్ గా ప్రెసెంట్ ఇంకా ఎవరు తీసుకోనంటే కొత్త కలెక్షన్ మీరు తీసుకొస్తున్నారా? ఈ వారం వచ్చింది అంటే కంప్లీట్ గా మనకి దాని ప్రకారం దాన్ని ఫాలో అయిపోతాం. ఫాలో అయిపోయి మనకి ఇమిడియట్ గా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చి బెనారస్ అండి. బెనారస్ లో కొంచెం డిఫరెంట్ ఐటమ్ అనమాట. పళ్ళు వైస్ కి వస్తే మీకు జకార్డ్ వస్తుంది మేడం, మొత్తం అలా మిడిల్ పార్ట్ లో రావడం జరిగింది. అలాగే మీకు పళ్ళు వైస్ తర్వాత మీకు సారీ చూసుకుంటే ఇవన్నీ లెహరీ డిజైన్ అంటారు దీన్ని. సారీలు అంతా కూడా లెహరీ డిజైన్ విత్ కాంట్రాస్ట్ తో ఇచ్చారు. పైన బార్డర్ వచ్చి గ్రీన్ వచ్చింది, కింద వచ్చి బ్లూ. లైట్ గా ఇవ్వడం జరిగింది ఎందుకంటే దీంట్లో బార్డర్ అనేది మనకి హైలైట్ ఇవ్వడం జరిగింది అనమాట. సారీ కట్టుకున్నప్పుడు మనకి ఇలా బార్డర్ షోల్డర్ పైన వచ్చినప్పుడు కొంచెం హైలైట్ కనబడి థ్రెడ్ వీవింగ్ అనమాట. థ్రెడ్ వీవింగ్ దీంట్లో మనకి ఏంటంటే ఉప్పాడాకి కాంబినేషన్ దగ్గరగా ఉండేటట్టుగా బార్డర్ అనేది హైలైట్ గా ఇవ్వడం జరిగింది. ఈ బెనారస్ స్పెషాలిటీ ఏంటంటే ఉప్పాడా బార్డర్ లాగా ఇవ్వడం నేయించడం జరిగింది. ఓకే, సో పైన కలర్ కి కింద కలర్ కాంట్రాస్ట్ వేరియేషన్ ఉంటుంది మేడం, కాంట్రాస్ట్ ఇచ్చాను టోటల్ గా. సో బ్లౌజ్ తీసుకున్న దీంట్లో ఆల్మోస్ట్ 4 కలర్స్ కనిపిస్తున్నాయి. దానికి ఏదైనా మల్టీ కలర్ వేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ దీనికి కూడా మనకు బ్లౌజ్ రన్నింగ్ రావడం జరిగిందండి. ఇది బ్లౌజ్ వస్తుంది మేడం మీకు. ఆరెంజ్ కలర్ వచ్చి బార్డర్ వచ్చి మీకు పైన ఏదో ఇచ్చామో దాని బార్డర్ వచ్చి. ఓకే, అదే బార్డర్ ఇక్కడ స్లీవ్స్ కోసం ఇది తీసుకోవచ్చా? అవునండి. అయితే శారీ మాత్రం చాలా హెవీగానే కనిపిస్తుంది కాబట్టి ఇంకా మళ్ళీ అంటే బ్లౌజ్ లో మళ్ళీ అన్ని కలర్స్ అనేది యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడే శారీ అంతా సింపుల్ గా బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చి 3500 మేడం. సిల్క్ కాటన్లోనే కొంచెం డిఫరెంట్ వెరైటీ మేడం. ఇది కొంచెం ఇలా స్ట్రైప్స్ లాగా వస్తుంది అన్నమాట. రైట్, ఇప్పటి వరకు సిల్క్ కోటాలో జనరల్ గా ఈ టైప్ డిజైన్స్ అనేది రాలేదు. అవునండి, ఇట్లా మీకు పెద్ద కింద వచ్చి పెద్ద బార్డర్ వస్తుందండి, పైన వచ్చి చిన్న బార్డర్ వచ్చి టోటల్ గా మీకు షేడ్స్ కనబడతాయి చూడండి. పైన పీచ్, కింద మిడిల్ లో ఎల్లో, కింద ఆరెంజ్ వస్తుంది. ఆరెంజ్ 3 కలర్ షేడ్స్ లాగా వస్తుంది. 3 షేడ్స్ మిక్స్ అవుతూనే వస్తున్నాయి. ఓకే, దీని బ్లౌజ్ వేసుకొని చూసుకుంటే మనకి ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది మేడం ఇలాగా. ఓకే, అయితే మొత్తం అంతా ఎక్కువ వేరియేషన్స్ కాకుండా దీంట్లో మాత్రమే ఎనీ గ్రూప్ అనమాట. ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు. చిన్న వాళ్ళు కట్టుకుంటే కొంతమంది ఏంటంటే హెవీ బ్లౌజ్ వేసుకునే అవకాశం ఉంటుంది, లేదు పెద్దవాళ్ళు కావాలనుకుంటే సేమ్ బ్లౌజ్ యూజ్ చేస్తారు. అలా మనకి ఎక్కువ వేరియేషన్ చూపెట్టకుండా అందులోనే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఈ మిడిల్ లోంచి వచ్చినవి జరీ ఓకే, ఇదంతా జరీనే వస్తుంది. జరీ బోర్డర్స్ వల్లనే యాక్చువల్ గా ఇది కొంచెం హైలైట్ అవుతుంది, బాగా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది. ఈవెన్ పార్టీస్ కూడా ఇది చాలా బాగా డార్క్ కలర్స్ మెయిన్ గా తీసుకున్నట్లయితే లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ కంఫర్ట్ ఉంటుంది మనకి. వెరీ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, దీని బ్లౌజ్ దీంట్లోనే తీసుకున్నారు కదా, మరి ఇది ఎంత కాస్ట్ పడుతుంది? ఇది 35 అండి. 35 వరకు పడుతుందా? ఓకే, జనరల్ గా ఇన్ని బోర్డర్స్ రాని వాటికి కూడా ఆల్మోస్ట్ 2 అరౌండ్ చేంజ్ పడుతూ ఉన్నాయి సారీస్. ఇన్ని బోర్డర్స్ జరితో వచ్చినా ఇది కొంచెం తక్కువ కాస్ట్ లోనే వస్తుంది. ఓకే, ఒకటి ఏంటంటే నేను ఏదైనా కానీ వీవర్స్ తోటి మెయిన్ ఉంటుంది మేడం. ఇప్పుడు బెనారస్ ఉన్నదంటే వీవర్స్ కొంతమంది అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్స్ ఇలా రావాలి, ఇలా రావాలి, నాకు ఈ టైప్ కంట్రీ ఈ టైప్ కావాలి వెరైటీ, కస్టమర్ టేస్ట్ ప్రకారం నేను వెళ్ళటం అక్కడ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు దాని ప్రకారంగా వాళ్ళు ఇచ్చి నాకు వాళ్ళ ద్వారా మనకి రేట్ వైజ్గా కూడా మనకి కొంచెం రీజనబుల్గా వస్తుంది అనమాట. అది ఇందాక మనం అనుకున్నట్టు కోటాలు అనేది కొంచెం డిఫరెంట్ వెరైటీ మేడం. ఇది బార్డర్లో వచ్చి మీకు పైతని బార్డర్ స్టైల్ వస్తుంది. పళ్ళు వైజ్గా చూసుకుంటే 4 లోటస్లు వచ్చినాయి మేడం. ప్లస్ పైన వచ్చి మల్టీ కలర్స్ జరీ పింక్ అలా మనకి బాక్సెస్ ఇవ్వడం జరిగింది. మీకు ఇలా ఇది చూస్తే కనుక సారీ వైజ్ గా చూస్తే ఈ పైతని బార్డర్ అనేది మనకు కొంచెం డిఫరెంట్ కనపడుతుంది మేడం. అంటే కంప్లీట్ గా బోటిక్ వెరైటీ
వెరైటీ అనమాట. కోటా అనేవి ఏంటంటే అందరి దగ్గర దొరికేటట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్ వేరియేషన్ చూపెట్టడం కోసం ఇలాంటి బార్డర్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. ఓకే, అయితే పైథనీ బార్డర్స్ అనేది జనరల్ గా కోటాలో రాదు, సిల్క్ కోటాలో రాదు, జరీ కోటాలో ఎక్కువ జరుగుతుంది. మనం ఏంటంటే సిల్క్ కోటాలో కూడా కొంతమంది అంత కాస్ట్ 40,000 60,000 పెట్టే వాళ్ళు లేకుండా ఉండడం కోసం అనేసి వాళ్ళ గురించి ఇట్లా వెరైటీ తయారు చేయడం జరుగుతుంది. ఓకే, పైథనీ బార్డర్స్ తోని లేదంటే పైథనీ వచ్చినవి కొంచెం ఇష్టపడుతుంటారు, పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ బాగా ఇష్టపడుతుంటారు. వాళ్ళ కోసమని ఇట్లా తయారు చేయడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చి మీకు 5,300 పడుతుంది. ఓకే, మరి బ్లౌజ్ పీస్ ఎలా? బ్లౌజ్ పీస్ సేమ్ మీకు ఇట్లానే వచ్చి సేమ్ లోటస్ లో వస్తాయి మేడం, స్లీవ్స్ పైన ప్లెయిన్ వచ్చి లోటస్ దాంట్లో రన్నింగ్ లోనే తీసుకున్నారు కంప్లీట్ గా. మనకు కావాలంటే కాంట్రాస్ట్ ఏమైనా రా సిల్క్ పింక్ లాంటి దాంట్లో ఏమైనా గ్రీన్ గాని వేసుకుని ఇది స్లీవ్స్ వేసుకున్నా కూడా మనకు హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే మనం చూసాము ఇప్పటివరకు అయితే కోటా మీద కానీ ఆర్గంజా మీద అట్లా మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాం. అలాగే కొంతమంది ట్రెడిషనల్ కూడా ఆలోచిస్తారు కదా మేడం, ఎట్లాంటి కొల్లం పట్టు అని ఇప్పుడు ఇక్కత్ పట్టు అని అట్లా కొన్ని కొత్త వెరైటీస్ కూడా వస్తున్నాయి మార్కెట్ లో. దాని ప్రకారంగానే మనం డిఫరెంట్ గా ఇలాగా వెరైటీ కూడా తయారు చేయడం జరిగింది మేడం. ఓకే, కొంతమంది అంటే ఇప్పుడు కొల్లం పట్టు వచ్చిందంటే ఆ కొల్లం పట్టులో ఏదైతే ఫ్యాషన్ రన్నింగ్ నడుస్తుందో అది కావాలి అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇలా తయారు చేయడం జరిగింది నేయించడం. ఇది వచ్చి పళ్ళు వైస్ కోసం మీకు కంప్లీట్ సిల్వర్ వచ్చింది మేడం, పైన బార్డర్ కింద బార్డర్ కూడా కంప్లీట్ సిల్వర్ వస్తుంది. రెడ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనేది కొంచెం రేర్ గానే తీసుకుంటుంటారు. ఓకే, జనరల్ గా ఎక్కువ శాతం గోల్డ్ కే వెళ్ళిపోతుంటారు, అయితే సిల్వర్ అనేది కొంచెం కొత్తగా కనిపిస్తుంది. సో ఈ స్టైల్ లో తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 1/2 మీటర్ వరకు పళ్ళు డిజైన్ తీసుకున్నారా? జరీనా ఇదంతా? అవునండి, జరీ అండి. యాజ్ లెస్ మీకు ఎలాగంటే బ్లౌజ్ కూడా మనకి ఇట్లా జాకార్డ్ వీవింగ్ వస్తుంది, జరీ తోటే మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గా రావడం జరిగింది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పళ్ళు హెవీగా ఉంది అండ్ సారీ అంతా మళ్ళీ ప్లెయిన్ వచ్చేస్తుంది కాబట్టి బ్లౌజ్ పీస్ హైలైట్ చేస్తారు. ఓకే, సారీ ఒకసారి చూద్దామా, అంటే జనరల్ గా అది సారీ అంతా వచ్చేది ఎట్లా వస్తుంది? సారీ అంతా కూడా మనకి కంప్లీట్ గా ప్లెయిన్ వస్తుందండి, ప్లెయిన్ విత్ సిల్వర్ బార్డర్స్ రన్ అవుతాయి. ఓకే, ఈ సిల్వర్ బార్డర్ అనేది ఇలా ప్లెయిన్ గా రన్ అయిపోతూ ఉంటాయి, ఇది కూడా మొత్తం ప్లెయిన్ వస్తుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం లైట్ వెయిట్ లో అండి, పట్టు బై పట్టు వస్తుంది మేడం. ఓకే, సో ఇందులో మనకు వచ్చి 4-5 నుంచి మీకు 11,000 దాకా కూడా మనకు వెరైటీ ఉండడం జరుగుతుంది. ఓకే, మారుతూ ఉంటాయి ప్రైసెస్. దీంట్లో పట్టు బట్టి మనకి రేంజెస్ కూడా మనకి డిఫరెన్స్ ఉంటాయి. స్టార్టింగ్ ప్రైస్ అయితే 4-5 నుంచి స్టార్ట్ అవుతుందా? ఓకే, ఇంకా ఇంకా ఎలాంటి డిఫరెంట్ సారీస్ ఇంకేమో ఇలానే మీకు ఇందులో కనుక వచ్చి మనకి కొల్లం పట్టు అంటారండి దీన్ని. ఓకే, దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి పైన వచ్చి సిల్వర్ వచ్చిందండి, ఇందాక మనం చూసిన దాని ప్రకారంగా బ్లాక్ విత్ సిల్వర్, కింద బార్డర్ వచ్చి ఎల్లో వచ్చిందండి జరీతోటి. దీని స్పెషాలిటీ ఏంటంటే సారీ అంతా ప్లెయిన్ వస్తుంది, పళ్ళు బ్లౌజ్ వచ్చి మాత్రం చెక్స్ వస్తుంది మేడం. ఇటు కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్. అవునండి, ఇది బ్లౌజ్ అండి, ఇది పళ్ళు, సారీ అంతా ప్లెయిన్. ఓహో, ఓకే. దీంట్లో మెయిన్ గా వచ్చేసి 4 కలర్స్ ని తీసుకున్నారు కదా, మెయిన్ బేస్ వచ్చేసి అంటే గ్రీన్ కలర్ ఏమో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చింది, బ్లాక్ బేస్ వచ్చేసింది శారీ అంతా. ఇది ఒక లైట్ కలర్ తీసుకుని ఇటు బోర్డర్ చూసినట్లయితే ఎల్లో కలర్ తీసుకున్నారు. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది అంటే దీంట్లో వచ్చిందే కాకుండా వేరే కలర్స్ కూడా తీసుకోవచ్చు. సిల్వర్ కలర్ ఏమన్నా మనకు కావాలంటే తయారు చేయడం జరుగుతుంది దాని ప్రకారం. ఇది కొల్లం పట్టు మెటీరియల్. ఇందులో స్టార్టింగ్ ప్రైసెస్ స్టార్టింగ్ వచ్చి దీంట్లో మీకు 6,000 నుంచి మీకు 20,000 దాకా ఉంటాయి మేడం. ఓకే, ఇదంతా జరీ వచ్చేసి. అవును, జరీ అండి ఇదంతా. ఓకే, అందుకని చాలా గ్రాండ్ గా హెవీగా కనిపిస్తుంది. ఓకే, చెక్ స్టైల్ కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు కాబట్టి టోటల్ సారీ అంతా కాకుండా ఇలా ఓన్లీ బోర్డర్స్ అండ్ పళ్ళు ఇలా హైలైట్ చేశారు. ఓకే, ఇంకా ఎలాంటి డిజైన్స్ ఉంటాయి? దీంట్లోనే చూసుకుంటే మనకి ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీ మేడం, ఇది కొల్లం పట్టులోనే. ఆల్మోస్ట్ ఏంటంటే చాలా మట్టికి ఇప్పుడు ఇలా బుట్టీస్ అవన్నీ చాలా మంది చూసే ఉంటారు, బట్ ఈ వెరైటీ వచ్చి మీకు బార్డర్ లో వచ్చి కలంకారీ అంటారు మేడం దీన్ని. చూడండి, కలంకారీలో మనకి అవునండి. ఓకే, ఈ ఐడల్ డిజైన్ అనేది కొంచెం కొన్ని వాటిలో స్పెసిఫిక్ గా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఇలాంటివి. అయితే ఇది కూడా వేరే కలర్స్ కాంబినేషన్స్ చూస్తున్నాం కానీ ఈ టైప్ లో ఎప్పుడు సిల్వర్ దాంట్లో థ్రెడ్ కూడా మనకి మిక్స్ చేయడం జరిగింది. సో జనరల్ గా ఇంకొక వేరే థ్రెడ్స్ తో గానీ ఈ టైప్ లో డిజైన్స్ వస్తూ ఉంటాయి. ఇది మాత్రం ఇది ఎలా వచ్చింది? సిల్వర్ జరీతో సిల్వర్ మిడిల్ లో సిల్వర్ వచ్చి దానికి మళ్ళీ థ్రెడ్ ఇవ్వడం జరిగిందండి. మీకు థ్రెడ్ లోనే మీకు చూసుకుంటే మీకు పింక్ ఒకటి వచ్చిందండి, గ్రీన్ ఒకటి వచ్చింది, దాంట్లోనే యాజ్ వెల్ as మనకు బ్లూ కూడా టచ్ ఉందండి. దాన్ని బట్టి అంటే ఈ ఏవైతే ఫోటోగ్రాఫ్ ఉందో హైలైట్ అవుతుంది సారీ. ఓకే, సో
సో ఈ ఐడల్స్ అనేది మొత్తం టోటల్ సారీ ఆల్ ఓవర్ మొత్తం వస్తుంది సారీ అంతా కూడా సారీ కట్టుకున్న ప్లీట్స్ మొత్తం కనబడుతుంది. ఓకే, ఈ బోర్డర్స్ చూసినా దీంట్లో కూడా కల్నెత్త స్టైల్లో 2 కలర్స్ కనిపిస్తున్నాయి. అంటే మెయిన్ గా వచ్చేసి గోల్డెన్ షేడ్ కి దగ్గరలో తీసుకుని కాపర్ షేడ్ కి దగ్గరలో దాంట్లో బ్లూ కలర్ మిక్సింగ్ కనిపిస్తుంది, డబుల్ షేడ్. ఓకే, వీవింగ్ వచ్చేసి మాత్రం ఈ 2 కలర్స్ మెయిన్ గా గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ వస్తుంది. బ్లూ కి ఎక్కువ కాంబినేషన్ చేసుకుని కూడా బ్లూ ది డల్ అవుతుంది అన్నట్టు మన కాంబినేషన్ చేయడం జరిగింది. ఓకే, అది కూడా మైల్డ్ గానే తీసుకున్నారు, ఎక్కువ కాంట్రాస్ట్ కనిపించేలాగా కాకుండా. ఓకే, నైస్ అండి. ఈ సారీ ఎంత పడుతుంది మరి? ఇది వచ్చి 7000 అండి. 7000 వరకు పడుతుందా? ఓకే, పట్టు సారీస్ లో కొంచెం డిఫరెంట్ గా చూడాలనుకుంటే కనుక ఇలాంటి వాటిలో తీసుకోవచ్చు కదా. ఓకే అండి. ఓకే, శ్రీనివాసరావు గారు ఇప్పటి వరకు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా, అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మంచి అన్మ్యాచ్డ్ క్రియేషన్స్ అంతా కూడా మాకు చూపించారు మా వ్యూవర్స్ కి సారీస్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా ఇప్పటివరకు బంజారా హిల్స్ శ్రీ క్రియేషన్స్లో ఉన్న బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ని. మరి ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ అంతా మీరు కూడా కావాలనుకుంటే కనుక ఒకసారి శ్రీ క్రియేషన్స్కి విజిట్ చేయొచ్చు. అలాగే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలనుకున్నా, ఇంకా షాప్ డీటెయిల్స్ అవి కావాలనుకున్నా యూట్యూబ్లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తే ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఇది వాళ్ళ హలో లేడీస్, మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.